అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఇప్పుడు రంజాన్ సీజన్ వచ్చింది కదా అండి. అందరూ పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హలీం తినాలని అనుకుంటారు. సో హైజీనిక్ పర్పస్ లో నేను ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను హలీం. ఈరోజు మటన్ హలీం చేద్దామని అనుకుంటున్నాను. సో అదే ఎలా చేయాలి ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని చేస్తున్నానండి. సో చూద్దాం ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం రండి. మెయిన్గా హలీం చేయడానికి ఎక్కువ టైం పడుతుందండి. అంటే కుకింగ్కి కలపడం ఆ ప్రాసెసే ఎక్కువ ఉంటుంది. ఉడకడం ఎక్కువ 1 అవర్ అట్లా ఉడకడం ఉంటుంది. సో మనం కలుపుకోవడం ఉడకడం ఇదే ప్రాసెస్ మొత్తం జరుగుతుందండి. సో దానికోసం నేను అన్ని ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ ఇక్కడ ముందుగానే పెట్టుకున్నాను. సో అవేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ముందుగానే ఐటమ్స్ అన్నీ తీసుకున్నానండి. నేను మటన్ ఒక 1/2 kg తీసుకున్నాను. బోన్స్తోనే తీసుకున్నానండి. బోన్లెస్ కంటే కూడా బోన్స్ ఉంటేనే బాగుంటుంది. నెయ్యి తీసుకున్నాను, అంత సరిపోదు, మళ్ళీ ఇంకా నెక్స్ట్ కూడా ఇంకొక కప్పు తీసుకుంటానండి. తర్వాత గోధుమలు, వీట్ గోధుమలు కడిగి ఆరబెట్టుకున్నానండి. పసుపు, పెసరపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, తర్వాత ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్స్, సాజీరా ఒక టేబుల్ స్పూన్. తర్వాత ఇవన్నీ హోల్ గరం మసాలాలు అండి. దాన్ని 2 పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకున్నాను. అన్నీ కూడా 15 గ్రామ్స్ తీసుకున్నాను మొత్తం. ఈచ్ ఐటమ్ 15 గ్రామ్స్. దాన్ని 2 పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకున్నాను. తోక మిరియాలు, లవంగాలు, చెక్క, ఇలా అన్నీ మొత్తం ఓల్ స్పైసెస్ అన్నీ తీసుకున్నానండి. ఇలాచి, ఇవి తోక మిరియాలండి, మనకు షాప్లో దొరుకుతాయి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇవి నార్మల్ మిరియాలు, సేమ్ అటు కూడా అలానే తీసుకున్నానండి. హాఫ్ క్వాంటిటీ ఏమో పప్పులలో వేస్తాను, మిగతా హాఫ్ క్వాంటిటీ ఏమో మటన్లో వేయడానికి. తర్వాత బార్లీ గింజలు, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా అండి. మైసూర్ పప్పు, ఎర్రపప్పు అంటారు కదా అది. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్. ముందుగానే ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. చాలా క్రిస్పీగా మంచిగా వచ్చాయి. కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1/2 కప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్, కాజు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో నెయ్యి వేసుకుంటున్నానండి. ఇది మటన్ ఉడకబెట్టడానికి యూజ్ చేస్తున్నా. నేను 2 కుక్కర్స్ తీసుకున్నాను. కుక్కర్స్లలో అయితే మనకు టైం సేవ్ అవుతుంది. సో కుక్కర్స్ తీసుకున్నాను అందుకే. ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్నాం కదా, అది కొంచెం హీట్ ఎక్కాక 2 పోర్షన్స్ లాగా మసాలాలన్నీ డివైడ్ చేసాం కదా, అందులో ఒక పోర్షన్ ఐటమ్స్ మొత్తం ఇందులో వేసుకోవాలి. కొంచెం ఘాటు ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు. నేను పిల్లలు కూడా తినే విధంగా ఈజీగా ఉండాలని చెప్పేసి కొద్దిగా తక్కువ చేశానండి. తర్వాత పచ్చిమిర్చిని పొడుగు అలానే కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆనియన్ కూడా చిన్నగా ఏం కట్ చేసుకోలేదండి, కొంచెం పెద్ద ముక్కలుగానే ఉంచుకున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఏం అవసరం లేదు. నార్మల్గా పచ్చి వాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పుదీనా వేస్తున్నానండి. పుదీనాను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవ్వడానికి ఒక 2-3 మినిట్స్ పడుతుంది. దాని తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. మరీ ఎక్కువ ఏం అవసరం లేదండి. తర్వాత ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువనే యూస్ చేయాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వల్ల. ఒకసారి కలుపుకొని మనం ముందుగానే కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా,
ఆ మటన్ వేసుకోవాలి దీనిలో. మటన్స్ బోన్ తోటే తీసుకోవాలి. ఏమైనా పెద్ద పెద్ద బోన్స్ ఉంటే మనం హలీం అయిపోయిన తర్వాత రెడీ అయిన తర్వాత ఆ బోన్స్ తీసేయచ్చు. కానీ అందులో ఉన్న రసం మొత్తం మనకు హలీంలో వచ్చేస్తుంది. ఆ వేస్ట్ బోన్స్ కావాలంటే తర్వాత తీసేయచ్చు. ఒకసారి మటన్ కూడా వేసుకున్నాం కదా అండి, మంచిగా అన్నీ కలిసే విధంగా కలుపుకొని ఒక 10 minutes ఆయిల్లో మగ్గనివ్వాలి. అదే నెయ్యి వేసాం కదా, నెయ్యిలో మగ్గనివ్వాలి. తర్వాత ఒక 2 tablespoons ఉప్పు కూడా వేస్తున్నానండి. మంచిగా ఫ్రై అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు ఇది ఉడకడానికి నేను వాటర్ వేసుకుంటున్నాను. ఒక 2 to 3 glasses, అంటే మనకు పీసులన్నీ మునిగిపోయి పైన కొంచెం వాటర్ పేరుకునే విధంగా వాటర్ యాడ్ చేస్తున్నాను. 2.5 glass వాటర్ వేసానండి. ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టుకొని ఒక పెద్ద మంట పైన ఒక విజిల్ రానివ్వాలి. మిగతా 1 hour చిన్న మంట పైననే అలానే వదిలేసేయాలి. పెద్ద మంట పెట్టేసి అలానే మొత్తం ఉడికిస్తే కింద మొత్తం అడుగు పడుతుందండి. అడుగు పెట్టకుండా ఉండడానికి పెద్ద మంట పైన ఒక విజిల్ వచ్చాక చిన్న మంట పైన 1 hour, ఎగ్జాక్ట్గా 1 hour టైం చూసుకొని ఉడికించుకోవాలి. నేను అటు సైడ్ షిఫ్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇక్కడ మనం ఈ పప్పు దినుసులు అన్నీ ఫ్రై చేసుకోవడం కోసం కన్వీనియంట్గా ఉండాలని చెప్పేసి. తర్వాత వేరే కుక్కర్ తీసుకున్నానండి. ఈ కుక్కర్లో ఇంకొక నెయ్యి ఒక 1/2 వేసుకుంటాను. నెయ్యి వేసుకొని మనం కాజు తీసుకున్నాం కదా, కాజుని ఫ్రై చేసుకుంటాను. హలీం రెడీ అయ్యాక పైన గార్నిషింగ్ కోసం ఈ కాజును నేను యూజ్ చేస్తాను. సో కాజును కూడా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కాజుని తీసేస్తున్నాను. తీసేసి మనం అన్ని పప్పు దినుసులు తీసుకున్నాం కదా, అవి దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కూడా చిన్న మంట పైననే చేసుకోవాలండి. పెద్ద మంట పైన చేస్తే తొందర బ్లాక్నెస్ అనేది వస్తుంది. అవి అసలే మాడకుండా ఉండాలి. మనం ఇంకొక 1/2 ఉంచాం కదా అండి హోల్ స్పైసెస్, వీటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత గోధుమలు తీసుకున్నానండి నేను. గోధుమలకు బదులు గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ కూడా వేసుకోవచ్చు. కానీ నా దగ్గర గోధుమలు ఉన్నాయి, సో నేను అందుకే గోధుమలు యూజ్ చేశాను. అవి కొంచెం ఒక 2-3 minutes ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న 2 tablespoons పెసరపప్పు, తర్వాత 2 tablespoons శనగపప్పు. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ లాగా వేయాలండి, అంటే ఒక్కొక్క 1 minute 2 minute గ్యాప్ ఇచ్చుకుంటూ పప్పులను అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇవి బార్లీ గింజలు అండి. ఇవి మీకు అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో ఓట్స్ వేసుకోవచ్చు. ఈ బార్లీ గింజలు హెల్త్కి కూడా చాలా మంచిది. తర్వాత మైసూర్ పప్పు, ఎర్ర పప్పు అంటారు మన సైడు, సో ఆ పప్పు వేస్తున్నాను. ఇవన్నీ సిమ్లో చిన్న మంట పైననే మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇది 1/2 kg మటన్కి ఈ పప్పులు అనేది 200 grams తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే టేస్ట్ అనేది మిస్ అవుతుందండి. అంటే మటన్ కాకుండా నార్మల్ పప్పు దినుసులు తిన్న ఫీలింగ్ వస్తుంది ఎక్కువ క్వాంటిటీ వేస్తే. కాబట్టి ఇవి ఎక్కువ వేయొద్దు. అది 500 grams మటన్ తీసుకున్నా కాబట్టి నేను ఇవి 200 grams వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సాజీరా వేసానండి. నెక్స్ట్ జీరా కూడా వేస్తున్నాను. వీటిని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసేసుకొని తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగానే ఉంచుకోవాలి. సిమ్లోనే ఒక 10 minutes ఫ్రై చేసుకోవాలండి ఇవి. అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకుంటాను.
మిక్సీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకున్న పౌడర్ అంతా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. దీనికి ఎగ్జాక్ట్గా నాకు 75% వచ్చింది అది పౌడరు. దానిలో 3 times మన పౌడర్కి 3 times వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి ఉడికిన కొద్దీ కొంచెం ఉబ్బి పైకి వస్తాయి కదా. సో దానికి సరిపడా వాటర్ 3 jugs వేసుకుంటున్నాను. మంచిగా కలిపేసుకొని దీన్ని కూడా పెద్ద మంట పైన ఒక విజిల్, మిగతా ఒక 40 minutes వరకు చిన్న మంట పైన అలానే వదిలేసేయాలి. దీనిలో కూడా ఉప్పు వేసుకుంటానండి. త్రీ జార్స్ వేసుకున్నాను. మరి కుక్కర్ చిన్నగా ఉంది కదా, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే పొంగిపోతుంది. సో ఇప్పుడు మంచిగా కలిపేసుకున్నాను. నెక్స్ట్ 1 spoon వేస్తున్నాను అండి. మటన్లో ఆల్రెడీ 2 spoons వేసాను, ఇక్కడ 1 spoon 3 spoons వేసాను. సో ఇప్పుడు దీన్ని పెద్ద మంట పైన ఒక విజిల్, చిన్న మంట పైన ఒక 40 minutes వరకు ఉంచేసుకోవాలి. మటన్ కూడా 1 hour, ఇది 40 minutes అండి. టోటల్ మనకు హలీం కావడానికి 3 hours టైం పడుతుంది. తర్వాత ఈ 2 ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని కలపడానికి ఇంకొక 1 hour పడుతుంది. సో ఒక పెద్దగా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకున్నా అండి. దానిలో మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న ఈ పప్పు దినుసుల గ్రేవీ వేస్తున్నాను. అది కింది నుండి మంచిగా కలుపుకొని వేసుకోవాలి. నాకు పెద్దగా అడుగు ఏం పట్టలేదండి. నెక్స్ట్ మటన్ కూడా ఉడికిన తర్వాత మొత్తం వాటర్ అంతా అయిపోయినాయండి దానిలో నుండి. సో మటన్ కూడా దీనిలోనే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఒక 1 hour నుండి 2 hours మధ్యలో కుక్ చేస్తూనే ఉండాలి. దీనిలో వాటర్ కూడా యాడ్ చేసుకుంటానండి నేను. అది ఆల్రెడీ థిక్గా ఉంది, కానీ ఈ 2 కలిపి మినిమం 1.5 hour అయినా కుక్ అవ్వాలి. సో దానికోసం ఒక 2 glasses వాటర్ వేసుకున్నాను. స్మాషర్ ఉండే స్మాషర్ తోటి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు నేను. ఆ క్లిప్ మిస్ అయింది వీడియో. సో మటన్ మొత్తం దీనిలో కలిసిపోయే విధంగా స్మాషర్ తోటి మొత్తం కలుపుకుంటాను. మెయిన్ అడుగు పట్టకుండా కలుపుతూనే చేయాలి. హై ఫ్లేమ్ మీద కాకుండా, అలా అని లో ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఇది మొత్తం మటను ఇంకా మనం వేసిన పప్పు దినుసులు అంతా కలిసే విధంగా స్మాషర్ తోటి కలుపుకుంటున్నాను. చూడండి వాటర్ వేసాక ఇంకిపోయింది. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నానండి. మిగతా మనం ఇంకొక 1/2 cup ఉంచాం కదా, ఆ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటే పైన చిల్లే అవకాశం ఉందండి. సో చూసుకోండి జాగ్రత్త. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని క్రష్ చేసి వేసుకుంటాను దీనిలో. తర్వాత కొత్తిమీర వేసుకుంటానండి కొంచెం. ఇది కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మనకు ఆల్రెడీ నెయ్యి అనేది పైకి వస్తుంది చూడండి సైడ్లకి. సో అది మంచిగా ఫ్రై అయిపోయింది, దగ్గర కూడా పడిందండి. చూసారా ఈ స్ట్రక్చర్ రావాలండి, ఇట్లా తడకల్లాగా పడుతుంది కదా. సో హలీం ఈ స్ట్రక్చర్ వస్తే ఈ టైంకి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఎంతో రుచికరమైన హెల్దీ వేలో ఇంటి దగ్గరే హలీం రెడీ అయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.